సార్ ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు గతంలో. అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ 50 రోజుల రూలింగ్ ఎలా అనిపించింది? బంగారంలో ఉందన్న రాగానే డిఎస్సి తీశారు. అలాగే త్వరలో రేపు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. సూపర్ 6 పథకాల్లో 2, 3 అన్నీ శాంక్షన్ ఓకే చేసాం. 7,000 రూపాయలు ఇచ్చాం. వాళ్ళు ఈ నెల నుంచి 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంతకన్నా ఇంకా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. చాలా 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 అన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇలాగే ఉంటుందని అందరూ పొగుడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే రౌడీ పాలన వచ్చేసింది, మంచిగా ఉండేది గతంలో. ఇప్పుడు ఈ రౌడీ పాలన వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటారు. రౌడీ పాలన అనేది ఎవరిదంటారు? చాలా హాస్యాస్పదం ఇది. జగన్ అంటున్నాడు కదా. అదే అతనికి ఉన్నది ఎదటోళ్ళ మీద రుద్దుతాడు అతను. అతని పాలన ఏంటో మన పాలన ఏంటో అతనికి వచ్చిన 10 సీట్లకు దానికి తార్కాణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 7.5 లక్షల కోట్లు నేను అప్పులు ఇవ్వాలి చేశాను అది ఇది అంటున్నాడు. కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు 9.5 లక్షల కోట్లు చేశాడని ప్రశ్నిస్తున్నాడు. అప్పులు పాలు చేశాను. మరి ఎవరు మాట నమ్మాలంటారు? అయ్యో, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రజలకు చేశారు. అది తీర్చే మార్గం ఉంది. సంపదను సృష్టిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు స్పష్టం. మరి ఈసారి డెవలప్మెంట్ పరంగా, అభివృద్ధి పరంగా అమరావతి ముందుకెళ్ళిద్ది అంటారా? తప్పకుండా వెళ్తుందండి. అలాగే పోలవరం వెళ్తుంది, అమరావతి వెళ్తుంది. ప్రతి చోట ప్రతి ఏరియా అన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయి. అలాగే ఇప్పుడు కూడా బోల్డ్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి మనకి. ఈ టర్మే కాదు, వచ్చే టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం, టీడీపీకి ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తుంది. ఎప్పటికీ తప్పకుండా ప్రజల ఆశలు నెరవేరుతాయి. ఏపీ ప్రభుత్వం ఎక్కడో మళ్ళీ ఇదివరకు గత రోజులు చూస్తుంది తప్పకుండా. గతంలో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, ఎవరు పరిపాలన చేసినా కూడా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రాష్ట్రంలో జాబులు అనేది రావట్లేదు. ఆంధ్రాలో వేరే రాష్ట్రానికి వెళ్ళి చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఏమైనా ఆశించవచ్చు అంటారా స్టూడెంట్స్? చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉంది. ఫ్యూచర్ గురించి ఆలోచించి ఉద్యోగాలు కల్పించే భరోసా కూడా కల్పించగలరు ఆయన. ఈ ప్రభుత్వం ద్వారా యువతకి ఏదైనా జాబ్స్ ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన అమరావతి రాజధానిగా డెవలప్ చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ అని, ఐటీ కంపెనీస్ కానీ బోల్డెన్ వస్తాయి ఇక్కడికి. చంద్రబాబు గారిని నమ్ముకొని బోల్డెన్ని కంపెనీస్ ఇక్కడ రావడానికి ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. సార్, అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? అమరావతి సంగతి అలాగే ఉండిపోతుంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేసింది. సో అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు అమరావతిని రాజధానిగా డెవలప్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి అసెంబ్లీ కట్టారు, టెంపరీ అసెంబ్లీ కట్టారు. అసలు డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశం లేకపోతే అవి కట్టే ఆలోచన అయితే రాదు కదా. ఎప్పటికైనా ఇప్పుడు కేంద్రం మన బడ్జెట్లో 15,000 కోట్లు మనకి మంజూరు చేశారు. కానీ అవి వచ్చిన తర్వాత ఈయన దాన్ని ఎలా వినియోగిస్తారు, ఎలా డెవలప్ చేస్తారు అనేది మనం చూడాలి రానున్న రోజుల్లో. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే జగన్మోహన్ రెడ్డి ధర్నా ఇచ్చేస్తాను రౌడీ పాలన అని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. ఢిల్లీ వెళ్తాను, అసెంబ్లీ దరిదాపుల్లోకి వచ్చి బ్లాక్ తండవాలు వేసుకొని మాట్లాడుతున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది చేతకంతనం అండి, చేతకంతనం. అసెంబ్లీలోకి వచ్చి ప్రజా గొంతుకును వినిపించలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారం ఉంటేనే అసెంబ్లీకి రావడానికి కానీ మాట్లాడడానికి ఆయనకి పట్టు దొరుకుతుందని చెప్పి ఈ ఎత్తుగడలో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి నానా రాద్ధాంతం చేసి తర్వాత హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఉన్నాయి. ఆ 23 సీట్లలో 5-6 సీట్లు నేను తీసేసుకుంటే వారికి ప్రతిపక్ష హోదా ఉండదు అనే మాటలు ఆయనే మాట్లాడారు. ఇప్పుడు ఈయనకి 11 సీట్లు ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్ష హోదా ఎలా వస్తారు? అది ఆయన గ్రహించుకోవాలి. ఆయన మాటలు ఆయనకే తగులుతున్నాయి. ఆయన అధికారంలో ఏదైతే మాట్లాడారో ప్రస్తుతానికి మాజీ సీఎం గారికి ఆ మాటలు ఆయనకే తగులుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.